మా జ్యోతమ్మతో మీరెలా ప్రవర్తిస్తారో ఎలా చూసుకుంటారో అని నేను రమణి శానా కంగారు పడ్డాం. కాని మీరు పెద్ద మనసు చేసుకుని మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు. మీ కొడుకుని కోడల్ని పీటల మీద కూర్చోబెట్టి ఆ స్వామివారి కళ్యాణం చేయించడంతోనే మాకు అర్థమైపోయింది. శానా సంతోషమమ్మా. సీతారాముల కళ్యాణం బాగా జరిగింది. నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంది. నీకు తృప్తిగా ఉంది కదా, ఇంకా వెళ్ళండి. అది కాదమ్మా, కలకాలం వాళ్ళిద్దరూ సీతారాముల్లాగా ఉండాలని ఆ దేవుడే రాత రాశాడు. ఆ దేవుడే రాశాడో ఇంకెవరైనా రాసుకున్నారో వాళ్ళకే తెలియాలి. స్వామివారి కళ్యాణం అంత బాగా జరిగితే మాధవమ్మ సంతోషించాలి గాని ఎందుకింత కోపంగా ఉంది? పంతులు గారు, ఏమిటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి, వస్తారా? చెప్పమ్మా, ఏంటది? మీకు నీలాంబరి గారు తెలుసు కదా? ఆవిడ తెలియకపోవడం ఏంటమ్మా? ఈ గుడికి చాలా విరాళాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా నాకు కూడా సహాయం చేశారు. ఆవిడ నీకెలా తెలుసు? మీకేమైనా బంధువా? బంధువు కన్నా ఎక్కువ పంతులు గారు. ఆంటీ మీకు ఒక మాట చెప్పమన్నారు. ఈ మాట ఎవ్వరి దగ్గర అనొద్దు అన్నారు. ఆవిడ వద్దు అన్నాక నేనెవరి దగ్గర నోరు జారనమ్మా. చెప్పండి, ఇంతకీ ఏమిటా మాట? ఇందాక ఒక జంటని పీటల మీద కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణం జరిపించారే. అవును, రాజీవ్ జ్యోతి చాలా ముచ్చటైన జంటమ్మా.